అన్నీ ఇస్తుంది. భక్తి అన్నీ తిండి పెడుతుంది, ముక్తిస్తుంది. ఒకటేంటి, భక్తి మనకి పరమాత్మని రక్షకుడుగా పెడుతుంది. ఇంటి దగ్గర సెక్యూరిటీ గార్డు పెట్టుకోకర్లేదు. ఇంటి దగ్గర సెక్యూరిటీ గార్డు పెట్టుకుంటే ఇంటికి రక్షణ అవునో కాదు, బ్రతుకు ఒక సెక్యూరిటీ గార్డు ఉండాలి. ఎవడు మన దొద్దుకు రక్షణ తెలియదంటారా, వాళ్ళు మన దగ్గర లేరుగా, వాళ్ళు ఎక్కడ దూరంగా ఉంటారు. వాళ్ళు మన దగ్గర ఉంటే ఒకవేళ అనుకుందాం దూరంగా ఉంటే ఆపద ఎప్పుడైనా రావచ్చు, జీవితం ఎప్పుడైనా రావచ్చు. సో 24 hours మన చుట్టూ మనకు కనిపించకుండా ఉండే సెక్యూరిటీ గార్డు కావాలి. అలాంటి వాడు మనం జీతం ఇస్తే ఆస్తులన్నీ అక్కడ కరిగిపోతాయి. వాడు రక్షించగలడో లేదో, ఎందుకంటే మనం పెట్టుకున్న సెక్యూరిటీ గారికి వాడికి రక్షణ లేదు. వాడు దోమ కుట్టింది అనుకోండి రాత్రి 4 రోజులు జ్వరం వాడికి, ఇంకేం చెప్పింది. రక్షకులందరూ రక్షకులుగా పెట్టుకున్న రక్షణ లేని వారే. ఏదో నిలబెట్టుకుంటాం, 4 తుపాకీలు పెట్టుకుని ప్రధానమంత్రి గారు 4 ఉంటారు. ఓ బావుడు పడింది కూడా వాడే పడుతుంది అక్కడి నుంచి. ఇలాగే ఉంటాయి బ్రతుకులు అన్నీ. మనకి రక్షకుడుగా ఉండవలసిన వాడికి ఆపదలో లేనివాడు, ఆపదలు అంటే అర్థం కానివాడు, ఎటువంటి ఆపదలో అయినా రక్షించగలిగే సమర్థత ఉన్నవాడు, రక్షించాలనే ప్రేమ ఉన్నవాడు. మనం చెబితే కానీ తెలియని వాడు అవ్వకూడదు. మనం మన ఆపద రాకముందే వాడు తెలియాలి. అంటే సర్వజ్ఞుడు అయి ఉండాలి. అటువంటి వాడు రక్షకుడుగా పెట్టుకుంటే, మరి అటువంటి వాడిని పెట్టుకోవాలంటే మరి జీతం ఎక్కువే ఇవ్వాలి. ఏటా జీతం? భక్తి. మనం చేయగలిగేది, చేయలేదే అక్కర్లేదు, మనం చేయగలిగేది అటువంటి భక్తిని ఇస్తే తప్పకుండా పరమాత్మ రక్షకుడుగా ఉంటాడు. చెప్పాడుగా, సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృత్సతే. 5వ అధ్యాయం ఆఖరి శ్లోకం. అలాగే 5వ అధ్యాయం చివరిలో గడపతాగా కొద్ది రోజుల్లో ఆఖరిలో ఉంది. నన్ను నీ బెస్ట్ ఫ్రెండ్గా తెలుసుకో. బెస్ట్ ఫ్రెండ్గా చేసుకో అనలేదు, బెస్ట్ ఫ్రెండ్ అయ్యే ఉన్నాను, తెలుసుకో. జ్ఞాత్వ, కృత్వా కాదు, జ్ఞాత్వ. మనం ఇవాళ అవే జీవితంలో మొదలుగా ఫస్ట్ టైం ఫ్రెండ్షిప్గా చేసుకుంటాం. అంటే ఆ రోజుతో వాడు ఫ్రెండ్ అయ్యాడు. మనకు అంతకుముందు వాడు మన సంబంధం లేదు. పరమాత్మ అలాంటి వాడు కాదు. పరమాత్మ ఎప్పుడు ఎన్ని దేహాల్లోకి వెళ్ళినా నిరంతరం మనకు స్నేహితుడే. కానీ వాడి స్నేహాన్ని మనం గుర్తించాడు అర్జునుడు, ఫలితం పొంది. గుర్తించకపోతే మన భారాలు మనం మూస్తున్నాం కదా, ఇది మూసేస్తున్నాము. ఇదే రమణ మహర్షి అక్కడ మాట చెప్పారు, రైలు ఎక్కి లగేజ్ మూసుకుంటున్నాం. వాళ్ళు రైలు మోయదు, మనం ఒక పని చేయండి సార్, రైలు ఎక్కిన తర్వాత మూడ పెట్టుకుంటే చూద్దాం, నలుగురు ఏం చెప్తారో చూడడానికి. అక్కడ ఉపన్యాసం చెప్పచ్చు రైల్లో కూర్చుని. ఒక బ్యాగ్ మీద పెట్టుకోండి, అవమానం అనుకోతే 1 గంట అలా పెట్టుకుంటే నలుగురు అప్పుడే చూస్తుంటారు. అందులో ఏంటి ఇలా బ్యాగ్ ఎందుకు పెట్టండి, ఏముందా. ఉదయం రాత్రి నిద్ర మానేసి అలా పడుకు కూర్చుంటే ఇంకా మన అందరూ ప్రవచనం ప్రారంభిస్తారు. అంటే ఏమి లైవ్ కింద పెడితే మొయ్యదా, అప్పుడు మీరు అందుకుందరు కానీ నేను అడిగి గ్రంథాన్ని. సరే, ఇలాగే మరి ఇస్కాన్ వాడు ఎలాగైతే పుస్తకాలు ప్రయాణంలో కూడా అమ్ముతున్నారో ఆ విధంగా మనం కూడా ప్రయాణంలో ప్రవచనం చేస్తుంటాం. నిశ్చలా భక్తి అస్తు అని చెప్పి తర్వాత అంటే 4వ శ్లోకంలో ప్రేయర్ చేశాడు ఆయన. అక్కడ ఒక అద్వైత స్థితి, అవిస్మృతి అంటే అద్వైత స్థితి, నన్ను నీ పాదంగా చేసుకో అన్నటువంటి రహస్య భావన అక్కడ ఉంది. 5వ శ్లోకంలో తన అన్కండిషనల్ డివోషన్, ఏ కండిషన్ పెట్టలేదు అక్కడ. 6వ శ్లోకంలో ఇవేవో ఆయా వస్తువులు ఇవేవో కావాలి, ఎటువంటి కండిషన్స్ కూడా లేవు. 7వ దాంట్లోనూ కండిషన్, ప్లేస్ గురించిన కండిషన్ కూడా లేదు. నన్ను స్వర్గంలో పెడతావా, నరకంలో పెడతావా, భూమిలో ఉంచుతావా, నీకు నరకాంతక నరకుణ్ణి అంతం చేసిన వాడా అన్నాడు. నరకాసులను చంపి అనేక మందికి చెరసాల నుంచి బయటకు తీసుకొచ్చి మళ్ళీ భార్యాస్థానంలో పెట్టుకున్నావుగా, నేను కూడా ఇప్పుడు అజ్ఞానం అనే నరకుడి యొక్క చెరసాలలో ఉన్నాను. సరేనా, ఈ అజ్ఞానం అనే నరకుడి చెరసాలలో ఉండి, అవును వాళ్ళు జైళ్ళలో పెట్టబడ్డారు కదా, వాళ్ళు జైళ్ళలో పెట్టబడ్డారు. ఆ రాచకన్యలు 16,000 మంది. నిన్నేం జైల్లో పెట్టాడు నరకాసురుడు? దేహం అనే జైల్లో పెట్టాడు. అబ్బా తెలిసిపోయిందా, దేహం జైలా, పుట్టినో చేసుకుంటున్నావు, ఏం మర్చిపోతున్నా, ప్రవచనాల్లో జ్ఞాపకం వస్తుంది అలా. ఇప్పుడు ఎవడన్నా ఖైదీ జైల్లో ఉండగా నేను జైల్లో ఉండగా ఫోటో తీయాలని అడుగుతాడు, ఎదుర్కొంటాం అన్నమాట. అడగదు. మనం సెల్ఫీ తీసుకోవడం అంటే జైల్లో ఉన్న మనం అదే సెల్ఫీ అంటే. సెల్ఫీ ఏదో కాదు, జైల్లో ఉన్న మనం ఒక్కసారి మనకి మన జైలుకి ఒకసారి ఫోటో తీసుకుంటాం, నలుగురికి వాట్సాప్. సరేనా, ప్రవచనాల్లోనే ఈ వివేకం మేలుకుంటుంది. అందువల్ల నరకాంతక నువ్వు ఎక్కడ పెట్టినా పర్వాలేదు, అవధీనిత శారదారవిందవు శరణం తే మరణే అపి చింతయామి. ఇగో ఈ అజ్ఞానం అనే నరకుడు ఉన్నాడే, వీటితో ఎంతైనా సాంగత్యం చేశాను, తెలియలేదు వాడు నా ప్రమాదం అని, వాడి చెరసాల్లో పెట్టబడ్డాను. దానివల్ల నాలోకి ఈ రాగద్వేషాలను బురద
బురద వచ్చినప్పుడు, అదే వర్షాకాలంలో తామర పువ్వులు, వర్షాకాలంలో తామర పువ్వులు బురద చేత కప్పు పెడుతుంది. వర్షం ఆగితే బురద విరుగుతుంది. ఏదో మహాత్ముల దేవాళ్ళు ఎక్కడ మహాత్ముల సాంగత్యం ఏర్పడింది, నరకాసుడి ప్రమాదం అర్థమైంది. వాళ్ళ వల్ల సత్వగుణం అనేటటువంటి సత్వగుణం అనే ఒక వెలుగు నాలో ప్రవేశించి ఎప్పుడైతే ఆ వర్షాలు కాస్త ఆగిపోయిన తర్వాత తామర పువ్వులు బయటకు ఎలా వస్తాయో ఆ విధంగా ఈ సత్వగుణం వల్ల నాలో ఉన్నటువంటి అంటే ఈ రాగద్వేషాలనే బురద నీ పాదపద్మాలు నా లోపలే ఉన్నాయి, కానీ కనిపించకుండా బురద విరగాలి. ఈ బురద విరగడానికి మహాత్ముల యొక్క సాంగత్యం ఏదైతే ఉందో అది వచ్చి ఈ బురదని విరగొడితే అప్పుడు నీలో ఉన్నటువంటి అవధీరిత శారదార విందవు చరణవుతే మరణైక చింతయ్యాను. అందుకు పదం పాడాడు. శరదృతువులో ఉన్నటువంటి తామర పువ్వులో అందాన్ని కూడా త్రోసిపుచ్చినటువంటి అందం గల నీ పాదం ఏదైతే ఉందో దీన్ని మరణే అపి చింతయామి. ఇక్కడి నుంచి మొదట మరణంలో కూడా నేను స్మరించి తీరుతాను. అపి అన్న పదం అప్పుడు మరణే చింతయామి అనలేదు, మరణే అపి, మరణంలో కూడా. దీనే అంత్యకాల స్మరణ. దీనే నేను ప్రస్తావించుకుంటే అక్కడ ఆగాను. ఎందుకంటే మన జీవితాంతం చేసిన భగవత్ సాధనకి జీవితాంతం చేసిన భగవత్ సాధనకి ఆఖరి ఊపిరి దగ్గర జరిగేటటువంటి ఆ స్మరణ, భగవత్ స్మరణ వచ్చిందా లేదంటే పరీక్ష. అందుకే ఆయన ఏమంటున్నాడంటే ఇక్కడ నువ్వు ఏ దేహంలో పెడితే ఆ దేహంలో జీవిత దశలో, ఆ జీవితం యొక్క ముగింపు దశలో అంటే మరణ దశలో, ఈ మరణానంతర దశలో అంటే ఇక్కడి నుంచి ఈ దేహం నుంచి ఇంకో దేహం ఎక్కడ తీసుకెళ్తావేమో, అది ఈ లోకం కావచ్చు, ఊర్ధ్వలోకాలు కావచ్చు, అధోలోకం కావచ్చు, ఆ లోకాల్లోకి తీసుకెళ్ళి ఆ ప్రాసెస్లో అక్కడ మళ్ళీ ఇవ్వబోయే కొత్త దేహంలో మళ్ళీ అక్కడ ప్రారంభించిన దేహంలో ఎక్కడైనా కావచ్చు నీ పాదస్మరణే జరుగుతుంది. అంటే మీకు సందేహం రావాలి, మరి ఎంతైనా నరకంలో వెళ్ళాడు అనుకోండి, కులశేఖరుడు అనుకున్నాం. మరి నరకంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు వేసే శిక్షలు బాధ మీద పడదా? ఒకవేళ స్వర్గానికి వెళితే ఎంత కాదనుకున్నా అక్కడ ఉన్న నాట్యాలు, ఆ వికారాలు ఇవన్నీ మనసుని కదిలించవా? ఆయన ఏమంటాడు, వాటికి వెళ్లకుండా ఆపు అంటలేదు. వెళితే వెళ్ళనివ్వు, అది పెద్ద ఇబ్బంది కాదు, నీ స్మరణ జరగాలి. మరి బయట ఉన్నవాడి ప్రభావం ఆయన పడదా? ఎలా పడదు? చాలా తెలివైన వాడు. ఆపరేషన్ చేస్తున్న వాడికి మొత్తం మంది ఇస్తారు. ఆపరేషన్ అవుతున్నంతసేపు వాడికి అస్పృహం. తాత్కాలికంగా ఆ దేహాన్ని వాడు మర్చిపోతాడు. కాబట్టి ఆ దేహాన్ని ఏం చేయాలో చేస్తారు, శస్త్రచికిత్స తాత్కాలికం. తర్వాత వీళ్ళ స్పృహ వచ్చేస్తుంది, దేహస్పృహ వచ్చిన తర్వాత నొప్పులు తెలుస్తుంది. వేరే వాడికి అక్కడ ఇచ్చింది భౌతికమైన మత్తు ఇచ్చారు. భౌతికమైన మత్తు ఇచ్చే దేహాన్ని మర్చిపోయి చేశారు. ఈయన ఏమడుగుతున్నాడంటే, నా మనస్సు నిండా నీ పాదార మీద స్మరణే ఉందనుకో, ఒకవేళ నరకానికి వెళ్ళారనుకో, వాళ్ళు అక్కడ దేహం అక్కడ ఇస్తారు, ఇచ్చి ఆ దేహంతో నన్ను కలుపుతారు, దాన్ని శిక్షలు వేస్తారు. వేశారు. ఆ ప్రభావం మనసు మీద పడితే కదా నా దగ్గరికి వస్తుంది. మనసుని పడకుండా ఉండే విధంగా మనసు నిండా నీ పాదార మీద స్మరణే ఉంటే నిన్ను దాడి నా దగ్గర రావాలి. నిన్ను దాడి రావడానికి ఎవరికి కొంచెం సమర్థత? అందువల్ల అందుకు పెట్టుకున్నాడు సెక్యూరిటీ. మనసు నిండా నీ స్మరణే ఉంటే జరగని, పైన ఉంటే ఆ శిక్షలు జరిగితే జరగని. శిక్షలాత్మనైనా అడగటం లేదే, ప్రకృతి విరుద్ధం అలా అడగకూడదు. ఇప్పుడు సిస్టమ్గా నడవాలి, కానీ దాని ప్రభావం నామే పడకుండా ఉంటే చాలు. నేను మనసుకు వెనకాతలు ఉన్నాను, మనసుకు ముందు ఈ లోకాలు ఏమైనా ఉన్నాయి, అనుభూతి జరుగుతుంది, అలాగండి నష్టమే ఉంది. ఒకవేళ స్వర్గానికి వెళ్తానంటావా, అక్కడ ఏమున్నాయి భోగాలు, అవన్నీ ఆ భోగాలు ఇంద్రియాలతో, నా ఇంద్రియాలతో కలుస్తాయి. ఇంద్రియాలతో నా మనసు చేరలేదనుకో, ఇప్పుడు మనిషి అర్ధరాత్రి గాఢ నిద్రలో ఉన్నాడు, మనం తెలివేస్తున్నాం, ఉంటుంది దోమ వాలింది, వాడి స్పృహ లేదు. అప్పుడు దోమ కొట్టేస్తుంది, మనం కొడతాం ఇలాగ. వాలిన స్పృహ లేదు, మనం కొట్టిన స్పృహ లేదు. తెల్లవారు చెప్పిన ఏంటో దొడ్డు కప్పుకోదు, అలాగా దోమలు కొట్టేస్తున్నాను, వాడికి ఏది కానీ వాడు వాలిన మాట సత్యం, మనం కొట్టిన మాట సత్యం, వాడు నమ్మడు, ఎక్కడ కొట్టే దోమ కదా. అందువల్ల ఎందుకన్నామంటే ఈయన గారు ప్రహ్లాదుడికి బిడ్డో ఎందుకు ఇలా అడిగాడు? ఒక పిల్లవాడు నీ చేతి రక్షింపబడ్డాడే అన్నాడు, ఎలాంటి శిక్షలు వేసావు, ఎలాంటి శిక్షలు వేయించాడు వాళ్ళ నాన్న. ముంచితి వాధులన్ గదల ముత్తితి శైల తటమ్ములన్ త్రొప్పించితి శస్త్రరాజి పొడిపించితి మీడ నిభేంద్ర పక్షి త్రొప్పించితి ధిక్కరించితి శపించితి ఘోరరవాదులందృతోయించితి పెక్కుపాట్ల నలయించితి చావడిదేమి చిత్రమో. వాడి తరమా చంపడం ఆ పిల్లవాడు ఎన్ని ఏనుగులతో కనిపించారు, ఎన్ని చేశారు, పాములతో కనిపించారు, విషయం ఇచ్చాడు. వాడికి ఈయన గారు వేరే శిక్ష అంటూ లేదు. ఏమైనా జరిగిందా ప్రహ్లాదు?
ఏం చేయగలిగాడా? ఆ ప్రహ్లాదుడే మాకు ఇన్స్పిరేషన్. వాడికి ఏ శక్తి ఎందుకు అవ్వలేదు? సంతత శ్రీనారాయణ పాద పద్మయుగళి చింతామృతాస్వాద సంధానుడై అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృత బాల విశేషమత్త చిత్తమేరీతి ఇతరంబు చేరనేర్చు. ఓ గురుదేవా, నా మనసు ఏంటనుకుంటున్నావు? ఏంటనుకుంటున్నా మనసు? అంబుజోదర దివ్య పాదారవింద విష్ణు అనే మత్తు తాగుతున్నాడు. ఈ డాక్టర్ గారు భౌతికమైన మత్తు ఇస్తారు, ఆయన గారు తాగుతుంది భగవన్నామం అనే మత్తు. ఆ మత్తు లోకాన్ని వెలగడతాయి. ఇవన్నీ లోకంలో భాగాలు, ఈ శిక్షలు కావచ్చు, ఈ ముచ్చట్లు కావచ్చు, ఏమైనా కావచ్చు, ఈ ద్వంద్వాలు కావచ్చు, ఏమైనా కావచ్చు. నువ్వు ఈ అనుభవాలకి నాకు మధ్యలో గోడ కింద ఉంటావు. నిన్ను దాటి రావడొస్తాడు. నిన్ను దాడి రాగలడం సత్యమైతే అర్జునుడిని తూట్లు పెట్టించే బాణాలన్నీ. ఒక్క బాణం అర్జునుడు ఏం చేసిందా? కారణం వాసుదేవుడు ముందున్నాడు కదా, అది రహస్యం. అందువల్ల వాటిని ఆపమంటలేదు, నువ్వు నాకు రక్షణగా ఉందని అడగకుండా అడుగుతున్నాడు. అందువల్ల తత్పాదాంభోరుహ యుగగత నిశ్చల భక్తి అస్తు అని చెప్పుకుని ఇక్కడ అంత్యకాల స్మరణ గురించి మాట్లాడుకోబోతున్నాం. మరణే అవి చింతయామి. మనకి జలాలేస్తే చాలా స్మరణలు ఉంటాయి. మనం ఉన్న పనే ఉంది, అదే కదా కదా నడుస్తుంటుంది. ఇంకెక్కడో అక్కడ ఇలా స్మరించుకుంటూ కూర్చుంటా అని చెప్పి ఎప్పుడు గారు ఊరుకుంటారా? ఆయన ఎక్కడ ఆయన చేస్తారు. ఎప్పుడు ఎవరి విషయంలో మన విషయం వచ్చేస్తుంది. ఆకర్షణ ఎక్కడో ఒకడు అంటే లాస్ట్ థాట్ అంటే ఒకటి ఉంటుంది. అంటే ఆ తలంపు తర్వాత మనకి ఇంక ఈ దేహంతో స్వస్తి. రిటైర్మెంట్ తర్వాత ఆఫీస్లో స్వస్తి ఎలాగో ఈ దేహంతో మనకి ఇంకా అప్పుడు ఉండదు. దాన్ని ఆఖరి తలంపు అంటారు. ఈ ఆఖరి తలంపు ఈయన ఏమన్నాడంటే ఆఖరి తలంపులో కూడా నేను స్మరించి తీస్తాను ఛాలెంజ్ అంటాడు ఈ శ్లోకంలో. తర్వాత డౌన్ అయిపోతాడండి వేరే. ఎలా ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు ఆయన? మరణే అపి అన్నాడంటే, మరణంలో కూడా స్మరిస్తానన్నాడంటే బ్రతుకంతా స్మరించుకుంటూ వెళతాను అలాగే చెప్తున్నాడు ఆయన. ఎందుకంటే నిరంతర స్మరణ అడుగుతున్నాడు కాబట్టి బ్రతుకంతా స్మరణ జరిగితే చివరికి వచ్చేసరికి ఎలాగో ఒక దగ్గర ఎక్కడో ఒక స్టాప్ వస్తుంది కనుక బ్యాటరీ అయిపోతే వాచి అయిపోయినట్టు ప్రారంభం ముగిపోగానే ఆఖరి తలం వస్తుంది. ఆ ఆఖరి ఓపిక దగ్గరకు వచ్చేసరికి ఇంకా లాస్ట్ థాట్లో అంతా పరమాత్మ స్మరణ చేసినప్పుడు డెఫినెట్గా అప్పుడు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే అదే చేసుకుంటూ వస్తున్నాడు కనుక విశేషింతన చేయడు, భగవత్ స్మరణ మానడు, అలా నడుస్తోంది. వచ్చేసింది చివరికి. వచ్చిన తర్వాత ఆయన గారు భగవత్ స్మరణ జరిగేటటువంటి అవకాశం ఉంది. ఓ ధైర్యంతో చెప్పాడు. కాబట్టి నేను నిన్ను మరణకాల సమయంలో కూడా చింతించి తీరుతాను. నీకేమో డౌటా అని అడిగాడు. అబ్బాయి నాకేం డౌట్ లేదు, నువ్వు స్మరిస్తాను అన్నప్పుడు. ఎందుకంటే భగవద్గీతలో 8వ అధ్యాయంలో స్వామి చెప్పాడు ఇదొక స్కీమ్, మోక్షం మొదల ఎన్నో స్కీములు ఉన్నాయి, ఇదో స్కీమ్. అంతకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కళేవరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః. అంతకాలే చ ఆయన గారు చాబట్టాడు అక్కడ. ఈయన గారు మరణే అపి, ఈయన గారు అపి పెట్టాడు. ఒకటి అంతకాలంలో కూడా, చ అంటే కూడా అంటే దాని అర్థం ముందు నుంచి చేసుకుంటూ వెళ్ళేదని అంత్యకాలం వస్తుంది. ఇప్పుడు అంత్యకాలం ఎందుగా మాట చెప్పారు? ఎప్పుడు అంత్యకాలం చెప్పండి? 100 ఏళ్ళ. 100 ఏళ్ళు కరెక్టే. 100 ఎవరు ఉంటారు? అంత్యకాలం ఎప్పుడైనా రావచ్చు. అంతకాలం అన్నది ఎప్పుడైనా రావచ్చు. ఇప్పుడు దానికి ఇప్పుడు మీ పరీక్ష అంటే ఎలాగో మార్చి ఏప్రిల్, జనవరిలో పెట్టారు, ఫిబ్రవరిలో పెట్టారు కదా. మార్చి ఏప్రిల్, ఎంసెట్ మార్చి ఏప్రిల్ కదా. అంతకాలం ఏమో రాత్ర పగల, ఏకాదశ ద్వాదశ, పుష్యమాసం, మాఘమా, మా ఇంట్లో పెళ్లి పెట్టుకున్నా ఎవడో ఆగంటావా? నేను వస్తాను పెళ్లి, ముందు బయలుదేరు కదా. ఇద్దరం కలిపి 1000 రూపాయలు వద్దాం, ముందు బయలుదేరి తెలియదు కదా. పెళ్లి పెట్టుకుంటూ పెట్టుకోవచ్చు. ఈయన గానే ముహూర్తం పెట్టుకున్నట్టు పెట్టుకెళ్ళాలి. ఎప్పుడు వస్తుందో అర్థం కాదు. ఎప్పుడు వస్తుందో అర్థం కాని బంధువుని ఎప్పుడూ చూస్తుండాలి. గుమ్మ దగ్గరకు వచ్చి నేను రత్నాచల్లో వస్తాను అనుకోండి, 1 గంటల తర్వాతే వస్తాడు. పొరపాటు 12 తర్వాత రైతు గుర్తు రత్నాచలం చెప్తే ఎప్పుడు వస్తానో తెలియదు అన్నప్పుడు మళ్ళీ ఛార్జ్ పోయింది. ఇదేంటి ఛార్జింగ్ లోడ్గా అయిపోయింది? ఏం మాట్లాడతాను బ్యాటరీ మార్కెట్ చెప్పారు. అదే ఏమిటి కనుక ఎప్పుడు వస్తాడో తెలియనప్పుడు ఎప్పుడూ చూస్తుండాలి బంధువులు. అంతే కదా. వస్తానంటాడు, ఉదయం భోజనం వండాలి, రాలేదు. మధ్యాహ్నం వండాలి, రాలేదు. అప్పుడు రాత్రి
వస్తాడు, వస్తానని చెప్తున్నాడుగా. అన్నప్పుడు రాత్రి కూడా ఉండాలి కదా, 3 పూటలా ఉండాలి. 2 పూటలు వేస్ట్ అవుతుంది, 3వ పూట. అలాగే ఆఖరి తలంపు అనేది ఎప్పుడూ అర్థం కానప్పుడు ఎప్పుడైనా రావచ్చు కనుక భక్తుడైన వాడు అంటే పరమాత్మను పొందాలనేటటువంటి తపన, నిజమైన తపన ఉన్నవాడు, వాడికి ప్రతిక్షణము ఆకర్షణ. వాడికి ప్రతిక్షణం ఆకర్షణ అంటే నెక్స్ట్ క్షణం ఆకర్షణ. ఈ క్షణం ఎలా ఉన్నాడు కాబట్టి ఈ క్షణం ఆకర్షణం కాదు, ఉన్నాడు కాబట్టి నెక్స్ట్ క్షణం ఆకర్షణ అన్నటువంటి ఆ కూలికతో వాడు ఉంటాడు కనుక ఇంకా వాడు భగవన్నామ మానితే ఏమో మరుక్షణం ఆకర్షణ వచ్చేస్తుందేమో కదా. అందువల్ల అవధీరిత శారదారవిందో, ఆఖరి తలంపులో నన్ను స్మరించుకుంటూ దేహం నుంచి వెళ్ళేవాడు. అంతకాలేచ మామేవ స్మరన్ ముక్త్వా కళేబరం. కళేబరం అంటే దేహం. ఈ దేహాన్ని ముక్త్వా విడుస్తున్న సమయంలో ఆఖరి తలంపులో ఎవడైతే నన్నే స్మరిస్తాడో, యహ ప్రయాతి సమద్భావం యాతి, అటువంటి వాడు నా స్వరూపాన్ని పొందుతాడు. అత్ర నాస్తి సంశయ, ఈ విషయంలో ఏ ఒకంది సంశయము కూడా లేదు అని చెప్తూ తర్వాత శ్లోకంలో చెప్తాడైనా, ఎవరెవరు ఏ ఏ దాన్ని స్మరిస్తూ దేహం నుంచి బయటకు వెళతారో ఆఖరి తలంపు బట్టే ఉంటుంది రాబోయేది. వెళతారో దాన్ని బట్టే వాళ్ళకి మళ్ళీ ఆ రాబోయే దేహం అన్నది ఉంటుంది. ఎం వాపి స్మరన్ భావం యజత్యంతే కళేవరం తం తమేవైతి కౌంతేయ సదా సద్భావ. ఎం వాపి స్మరన్ భావం. ఒక చీర స్మరించుకుంటూ వెళ్ళారనుకోండి, చీరల కొట్టు కొట్టాడే మళ్ళీ, చీరల కొట్టు బుద్ధి ఇంకా ఏదో రకరకాలు ఉంటాయి. ఏమో ఏ దేహం వస్తుందో. అయితే ఏది ఆఖరి తలంపుగా వస్తుంది అంటే మనసుకి బాగా ఇష్టమైంది ఆఖరి తలంపుగా వస్తుంది, బాగా కష్టపెట్టింది ఆఖరి తలంపుగా. మనసు అంటే పెద్ద సొరంగం అది, అందులో ఎన్ని ఉన్నాయో తెలియదు, ఎన్ని అర్లు ఉన్నాయో ఏమో. మన వేరేవాళ్ళు ఎన్ని ఉన్నాయని చెప్పి 3-4 అర్లు ఉన్నాయి, మనసులోనూ చెప్పలేదు అవకాశం లేదు కనుక చాలా పెట్టించుకుంటుంది లోపల. ఎందుకంటే ఇందాక చెప్పాను కదా, ప్రేమ మనసు అంటే తనను ప్రేమించే ప్రేమ కోసం ఎదురు చూస్తుంది. అందువల్ల ఈ తన ప్రేమను బట్టికలు అన్నింటిలో కల్పిస్తుంది. మొదటి రోజు చెప్పుకుంటూ వస్తున్నాం. అందువల్ల రకరకాల వాళ్ళ యొక్క ఇమేజెస్ లోపల ఉండిపోతాయి. కష్టపెట్టిన వాళ్ళు, సుఖపెట్టిన వాళ్ళు, ఇంత సుఖపెట్టిన వాళ్ళు, అంత సుఖపెట్టిన వాళ్ళు, అంత కష్టపెట్టిన వాళ్ళు, మొత్తం ఈ డేటా అంతా ఇందులో ఇందులో ఏదో ఒకటి తీసుకో. మరి వీటన్నింటినీ కాదని పరమాత్మ రావాలంటే పరమాత్మ ప్రీతిపాత్రుడు అవ్వాల్సింది. బలవంతంగా చేయమంటే చేయదు, అది చేస్తానంటుంది. మనం ముందు నుంచి చెప్తాం, ఆఖరి తలంలో భగవన్నామని చేస్తాం, ఓ తప్పకుండా ఆపరి మీద ఉంటాడు. దానికి ధైర్యం ఉంది, ఇప్పుడు కాదు ఆఖరి తలం. ఈ లోపల సినిమాగా ఎదుగుతాం కదా, చివరిలో చెప్తా స్మరణ తప్పకుండా ఇప్పుడు చీర కొని ఉంటుంది, ఒకసారి ఆ ఊరు వెళుతున్నాం పదా అంటే ఏవో చెప్తుంది. నాకు కావాల్సిన చేసి పెట్టు, ఆఖరి తలం కూడా పరమాత్మ చేస్తుందా. ఇవన్నీ మనతో పెట్టి ఏదేం చేస్తున్నది వాటిని చేస్తుంది. మనం ఇలాగే నమ్మం జన్మల్లో నమ్ముతూ దానికి మన ఫ్రెండ్స్ కదా అలా మొత్తం మీద వచ్చాను ఇప్పుడు దాకా. ఈయన గారు మాత్రం ధైర్యంగా చెప్తున్నాడు, ఆఖరి తలంపులో స్మరించి తీరుతాను అని. ఎందుకంటే నువ్వు ఒక స్కీమ్ పెట్టావు కనుక ఆ స్కీమ్ ప్రకారం నేను నిన్ను స్మరించి తీరుతాను కృష్ణ. నువ్వు నన్ను ఏ దేహంలో పెట్టినా ఆ దేహంలో నేను స్మరించి తీరుతాను. ఎందుకంటే నాకు వేరే ఉద్దేశం లేదు కనుక, నిన్ను పొందడే ఉద్దేశం కనుక నిన్ను స్మరించి తీరుతాను అని చెప్పినవాడు ఈ శ్లోకంలో తర్వాత శ్లోకంలో వచ్చేసరికి డౌట్ లేదు. కృష్ణ ఏదో అన్నాను కానీ ఎలా స్మరిస్తాను అనుకున్నాను. ఏదైనా అనిసే నువ్వు గురువు వేయడం బాగానే ఉందా, ఏం బాగుంది అసలు, ఈ పద్ధతి ఏం బాగుందా, ఎలా స్మరిస్తాను అనుకున్నావు, స్మరించే అవకాశం ఉందా చెప్పు. చెప్తా పదీయ పదపంక నువ్వు ఒకటి చేసి పెట్టి అర్జెంటుగా, లేదా అనిసరిగానే నా మాట నేను విత్డ్రా చేసేసుకుంటున్నాను, కేసు విత్డ్రా చేసుకుంటున్నట్టుగా మాట విత్డ్రా చేసేసుకుంటున్నాను, నువ్వు అర్జెంటుగా నాకు ఒకటి చేసి పెట్టాలి. అదేంటి అవిస్మృతి చరణాలు విందే అని అడిగావు కదా, ఆ గొడవ అలా పక్కన ముందు ఆ 2 పాదాలను చెప్పించి పదీయ పదపంకజ ఈయన కానీ ముందు ఆఖరి తలంపు భయం పెరిగిపోయింది. ధైర్యంగా చెప్పిన వాడికి కాస్త ఒక్కసారి వెంటనే ఇప్పుడు 100 మంది ఏం పర్లేదు కూతురు పెళ్లి చేసేస్తా అలా చేస్తే బ్రహ్మాండం చేస్తున్నాడు, ఓ సరైన పెళ్లి చూసి వస్తారు, అక్కడ ఖర్చు 30 కోట్లు ఉంటుంది, ఈ దగ్గర అంతంత మాత్రం. ఎందుకంటే అక్కడ ఏర్పాట్లు ఈ కాలం మొత్తం ఉన్నవాళ్ళందరూ నేర్పిస్తారు మొత్తం అన్ని సౌకర్యాలు. ఈ నేర్పడిలో అక్కడ 30 కోట్లు ఖర్చు, 10 కోట్లు ఖర్చు. ఈ పెళ్లికి వెళ్ళి వస్తాడు, వెళ్ళిన తర్వాత కూర్చుని పోతాడు. సందేహం లేదు అందులో. ఏమై పెళ్లి చేయగలమంటావా, మరి నిన్నేమన్నావు, దాచేవి ఏదో 15-20 లక్షలు ఈ ఒక మూలకు రావని అర్థమైంది. కారణం జనాలు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మన దగ్గర ప్లేట్ 500 రూపాయలు 600 రూపాయలు భోజనాలు ఆయన పెడతాడు, 10,000 మందికి 20,000 మందికి. మన సంగతి ఏంటి, ఇందులో డేలా పెరుగుతాడు. 1వ అధ్యాయం ఆఖరి శ్లోకానికి అర్జునుడి పరిస్థితులు అయిపోతుంది. ఇది కాదు ఇప్పుడు ఆవిడ భగవద్గీత చెప్పాలి, మేబీ ఆవిడ సంజీవ వార్త
అది సంగతి. అందువల్ల ఏమీ తెలియనంత వరకు మనకు సరిపోతుంది అనిపిస్తుంది. తెలిసిన తర్వాత 4 చూసిన తర్వాత అప్పుడు చెయ్యగలమా చెయ్యలేని ఆకృతలం పని చెప్పాడు. కారణం ప్రాణప్రయాణ సమయే గభవాత పిత్తై కంఠావరోధన విధో స్మరణం కుదస్తే. చాలా విలువైన శ్లోకం. ప్రాణప్రయాణ సమయంలో నీ స్మరణ రావాలంటే చాలా అవరోధాలు ఉంటాయి ఆ సమయంలో కృష్ణ. ఇక్కడ ఈ భౌతిక దేహానికి, ఈ మెలకువ ప్రపంచంలో ఏదైతే మన మానవ దేహం, ఏదైతే మానవ లోకానికి సంబంధించి దేహపరంగా మాట్లాడుతున్నాం. ప్రస్తుతం కులశేఖరుడు అక్కడ మానవ దేహంగా ఉన్నాడు కనుక ఇక్కడ ఆఖరి తలంపు తే స్మరణం కుత. ఆఖరి తలంపులో నీ స్మరణ ఎలా వస్తుంది అనుకున్నావు? ఏదైనా చేస్తాను నువ్వే కదా చెప్పు. 1వ అధ్యాయంలో అర్జునుడు మాటలా ఉన్నాయి. నకాంక్షే విజయం కృష్ణ, రాజ్యం కావాలి, యుద్ధం కావాలి, జయం కావాలి, బయలుదేరిన వాడు వెళ్ళాక మనకెందుకు రాజ్యం అంటావు, మనకెందుకు భోగాలు అంటావు, పిగునో రాజ్యాన్ని గోవిందా అంటే ఈయన గారు ఏదో రమ్మన్నట్టు తిరిగేది మాట్లాడితే రెట్టించాడు. ఏమయ్యా భోగాలు రాజ్యాలు నా గురించే, నీ గురించి కదా అడుగుతున్నాను నేను, నువ్వు రమ్మంటే వచ్చాను కదా అంటే ఈయన మళ్ళీ అట్టించాడు. వైరాగ్య మాటలు మాట్లాడినట్టుగా ఇక్కడ ఎలా స్మరిస్తాం అనుకున్నావు? తే స్మరణం కుత, హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఏ సమస్య చెప్తున్నాడు. ప్రాణప్రయాణ సమయే గభవాత పిత్తై కంఠావరోధన విధౌ. ఒక్కసారి అందరూ కూడా ప్రాణప్రయాణ సమయాన్ని జ్ఞాపకం తెచ్చుకోవాలి. అంటే రణచేమని ఇప్పటిదాకా మనకు రాలేదండి. అంటే గత దేహాల్లో ఉన్నది వచ్చింది ఎలాగో మనకు జ్ఞాపకం ఉండదు. ఓసారి ఎక్కడైనా ఎవరి దగ్గర ఇళ్లలో చూసినవి ఉన్నాయో ఓసారి జ్ఞాపకం తెచ్చుకోవాలి. అది మళ్ళీ ప్రాక్టీస్ రాదు, పుట్టినరోజు కాదు, మళ్ళీ రిపీట్ అవ్వడానికి ఒకసారి వస్తుంది అది. అందువల్ల ఎవరు అనుభవం చెప్పడానికి అవకాశం లేదు. పక్కన ఉన్న వాళ్ళు చూసి నేను చెప్పాలి కానీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్పడానికి ఇది ఏదో లండన్ వెళ్తే పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్పడం, అమెరికా వెళ్ళి వస్తే పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్పినట్టుగా ఉండదు. వృత్తి అనుభూతి అన్నది. వృత్తి అనుభూతి వచ్చిందా వెళ్ళిపోయిన అర్థం. ఉండిపోయినా అంటే ఇంక అనుభూతి రాలేదు కదా. అందువల్ల ఏంటంటే ఇది పక్క వాళ్ళు చూసి మనం పోల్చాలి. కాబట్టి ఆయన ఏమన్నాడు, చూడు చుట్టుపక్కల ఉన్నవాళ్ళు కృష్ణ అవసరం చూడు చాలా మంది ఉంటుంటారు ఆఖరి క్షణాల్లో ఉన్నవాళ్ళు, వాళ్ళు ఎలా స్మరించగలరు? అక్కడ 3 ఇబ్బందులు ఏర్పడతాయి ప్రాణప్రయాణం. కఫవాత పైత్యములు ఇవి మనుష్య దేహాన్ని నడిపేవి. ఇవే ఆయుర్వేదం వాళ్ళు ఇవే చెప్తారు. కఫము, వాతము, పైత్యము ఇవే అటు మనస్సుకి, ఇటు వాక్కుకి, ఇటు శరీరానికి. ఈ 3 కూడా సక్రమంగా నడవాలంటే ఈ 3 కూడా సమబాళల్లో ఉండాలి. వీటిలో తేడాలు వస్తేనే అనారోగ్యం రావాలి. అది ఆయుర్వేద వాళ్ళు ఈ 3 చెప్తారు. ఓహో మీ వాతం పెరిగిందండి మంచి వాడండి అంటారు. అలాగే కఫం, అలాగే వాతం దేహానికి సమస్య, అంటే దేహాన్ని నడిపేది. కఫం గొంతుకు అవరోధంగా మారుతుంది. పైత్యం మనసుకు అవరోధంగా మారుతుంది. ఎందుకంటే ఆఖరి ఊపిరిలో స్మరించవలసింది ఎవరు? మనస్సు. ఒక్కసారి ఆఖరి తలంపుకి వెళదాం, ఆ పరిస్థితికి వెళితే మనస్సుకి ప్రాణానికి లింక్. మనస్సు ప్రాణం ఈ 2 జంట కవులు లాంటివి. ఇది కదిలితే అది కదులుతుంది, అది కదిలితే ఇది కదులుతుంది. ఇది లేకపోతే అది ఉండే అవకాశం లేదు, అది లేకపోతే ఉండే అవకాశం. ప్రాణం బట్టే మనసు నడుస్తుంది. ఈ లింక్ ఉంది కాబట్టి ప్రాణాయామం ద్వారా మనసు నిర్వహిస్తారు. ఈ ప్రాణానికి మనస్సుకి ఒకే కొమ్మ. చిత్తవాయవ చిత్ క్రియాయుతా శాఖయోర్ద్వయి శక్తి మూలక. ఉపదేశాలను రమణ మహర్షి గారు చెప్పింది. ఆత్మ అనేటటువంటి చెట్టుకు 2 శాఖలట. ఒకటి ప్రాణశక్తి, ఒకటి ఆలోచనా శక్తి అనే మనసు. ఈ 2 ఒకే చెట్టుకున్నటువంటి 2 కొమ్మలు ఉన్నాయి. ఓ కొమ్మలు అయితే ఒక కొమ్మ కదులుతుంది. ప్రాణం కదిలితే మనసు కదులుతుంది, సందేహం లేదు. మనసు కదులుతుందంటే ప్రాణం పెరిగిపోతుంది. ఇది ఆలోచన ఎక్కువగా ఉంటే ఊపిరి ఎక్కువ తీసుకుంటాం. ఊపిరిలు ఎక్కువగా తీసుకుంటే మనకు ఆలోచన పెరుగుతుంది. 2 లింకులు ఇవన్నీ, కాదని అవకాశం లేదు. సో ప్రాణం ద్వారా ప్రాణాన్ని కంట్రోల్ చేసుకుంటూ మనసును అదుపులో తెచ్చుకోవడం ప్రాణాయామ ప్రక్రియ. మనస్సు ద్వారా మనసును కంట్రోల్లో పెట్టుకుంటూ ప్రాణాన్ని దాని యొక్క స్థితిగతుల్ని మన యొక్క క్రమశిక్షణలోకి తెచ్చుకోవడం ఏదైతే ఉందో అదే భక్తిపరంగా జపము, పూజ, తపము ఇవన్నీ. అంటే మనసుని ట్యాకిల్ చేస్తూ ప్రాణాన్ని కంట్రోల్లో తెచ్చుకోవడం ఇది భక్తి మార్గం ద్వారా నడుస్తుంది. కానీ భక్తి కార్యాల్లో కూడా పూజ ప్రారంభంలో ప్రాణాయామం చేయమంటారు. పూజ చేస్తున్నప్పుడు ముందు ప్రాణాయామం చేయాలి. భూహు భువహ ముక్కు పట్టుకోండి అని చెప్పేది అదే. ఎందుకంటే అప్పటిదాకా మనసు అనేక కదలికలతో ఉంటుంది. ఒక్కసారి దాన్ని పూజ పెట్టగానే వెంటనే సిద్ధం అవ్వదు. దానికి కొంతగా ప్రాణం హెల్ప్ తీసుకుని ప్రాణం యొక్క గతులతో మనసుని కుదురు చేసుకోవాలి. అప్పుడు అది పూజ చేయడానికి అందుబాటులో వస్తుంది. అందువల్ల ప్రాణం సహాయంతో, ఎందుకంటే మనసు మన అదుపులో ఉండదు, ప్రాణం మన కంట్రోల్లో ఉంటుంది. ఇప్పుడు ప్రాణం భౌతికం, మనసు అభౌతికం. మనసు ప్రాణంలో ఎవరు గొప్పవారు? మనసు గొప్పది. ప్రాణం కొంత నికృష్టం. ప్రాణానికి తాను ఉన్నట్టు జ్ఞానం లేదు, మనసు తాను ఉన్నట్టు జ్ఞానం.
అందుకే ఆపరేషన్ అవుతాడు మనసును అరెస్ట్ చేస్తారు, ప్రాణాన్ని కాదు. ప్రాణాన్ని అరెస్ట్ చేశారనుకోండి వాడు మళ్ళీ వెనక్కి రాడు. ప్రాణం తీసేసి వాడిని కోస్తే దాన్ని ఇంకో పేరుతో పిలుస్తారు, పోస్ట్ మార్టం, అది వేరే. ప్రాణం సప్లై అవుతుంటుంది కానీ వాడిని కోస్తుంటారు. కానీ ప్రాణం ఉంటుందిగా కోస్తున్న వాడికి, కానీ వాడు తెలియాలి కదా, తెలియదు. కారణం ప్రాణానికి తెలివి లేదు. అదొక్క సహాయం చేసి పెట్టాడు పరమాత్మ. ప్రాణానికి అన్నట్టు తెలివి లేదు, మనసుకు తెలివి ఉంది. కాబట్టి మనసు దాన్ని తెలుసుకునే పోయిన దేహాన్ని దాన్ని పడుకోబెట్టాలి. అందుకు ఎలక్ట్రిక్ మనసుకి దేహానికి లింక్ ఓడగొడతారు టెంపరీగా. ఆ లింక్ ఓడగొట్టినట్టు డబ్బులు ఇవ్వాలి ఎనర్జీ చేసేవాడు. ఎక్కువ చేద్దాం అవ్వకపోతే వాడి మనసు కాయకూడదు. ఇవే సమస్యలు. కొంతమంది ఈ వేరే ఆపరేషన్ అయితే వేస్తాడు, మనసుకు మళ్ళీ దేహస్పర్శ వస్తుంది, అమ్మో కుయ్యో ముయ్యో కురోమురో నడుస్తుంది, రకరకాల ఆపరేషన్. సో ఈ ప్రాణం మన అదుపులో ఉంటుంది. తీసుకోవడం, విడిచిపెట్టడం, కుంభకం, రేచకం, పూరకం అన్నీ ఉన్నాయి. ప్రాణం మన అదుపులో ఉంటుంది కనుక అది జాగ్రత్తగా, అది తెలివి లేదు కాబట్టి మన మాట ఉంటుంది. అది మనకు తెలివి ఉంది కాబట్టి మన మాట. అందువల్ల తెలివైన వాళ్ళు ఏం చేశారంటే అందుబాటులో ఉన్న ప్రాణాన్ని పట్టుకోండి, మెల్లగా అందుబాటులో ఉన్న మనసు అందుబాటులోకి వస్తుంది అని ప్రాణాయామ ప్రక్రియ పెట్టారు. కొంతమంది ఏమన్నారంటే భక్తి వైపు నడిచిన వాళ్ళు మనసు